హాయ్, నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, ఇటర్నల్ ఈస్థెటిక్స్. ముఖం మీద వయసు పైబడినాక మచ్చలు, ముడతలు ఇవన్నీ అతిగా కనిపిస్తూ మీ కాన్ఫిడెన్స్‌ని తగ్గిస్తుంటే అసలు వీటికి ఏం చేయాలి? ఇవన్నీ కనపడకుండా మనం ఎప్పటికీ చాలా రోజుల వరకి వయసుకి మించి తక్కువ వయసు కనిపియాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచే ఒక కాన్షియస్‌నెస్ ఉండాలి స్కిన్ మీద. ఒక ఏజ్ వచ్చాక సడెన్‌గా మనం ఏదో రెక్టిఫై చేసుకుందామంటే కుదరదు. చిన్న వయసు నుంచే అంటే కనీసం 5, 6 సంవత్సరాలు మొదలుపెట్టుకున్నప్పటి నుంచే స్కిన్ మీద ఒక కాన్షియస్‌నెస్ ఉండాలి. మనకి ఇప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, రెగ్యులర్‌గా వాళ్ళకి కంపల్సరీ ఆయిలింగ్ గానీ, స్కిన్ మసాజ్ కానీ మాయిశ్చరైజర్ అప్లై చేయడం కానీ ఒక పద్ధతిగా పెట్టుకోండి. ఎండలోకి వెళ్తున్నారు అంటే కంపల్సరీ ఆయిల్ అన్నా అప్లై చేసి పంపించాలి, లేదా కిడ్స్ సన్ స్క్రీన్స్ అన్నా అప్లై చేసి పంపించాలి. ఇది స్కిన్ స్ట్రక్చర్ని చిన్న వయసు నుంచే కాపాడుతుంది. దాంట్లో ఫ్రీ రాడికల్ డ్యామేజ్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం స్కిన్కి. అంటే ఎక్కువగా ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అయితే లైక్ సన్ కానీ డ్రై ఎయిర్కి కానీ ఎక్స్పోజ్ అయితే స్కిన్ లోపల ఉండే ఆర్కిటెక్చర్ దెబ్బతింటుంది. చిన్న వయసులో అతిగా ఏసీలకి ఎక్స్పోజ్ చేయడం కూడా స్కిన్ టెక్స్చర్ని దెబ్బతీస్తుంది. ఇండియన్ ఎన్విరాన్మెంట్ ఇండియన్ క్లైమేట్ స్కిన్కి చాలా యాప్ట్ స్కిన్ హెల్త్కి. అలాంటి క్లైమేట్ని మానేసి మనం రూమ్స్ లోపల కూర్చొని ఏసీ కానీ చలి సమయాల్లో హీటర్ కానీ పెట్టడం మూలాన స్కిన్ మీద చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట. సో మనము ఇవన్నీ మానేసి ఎప్పుడు నార్మల్ ఎన్విరాన్మెంట్, రెగ్యులర్ న్యాచురల్ ఆయిల్ మాయిశ్చరైజర్స్ ఇవన్నీ అప్లై చేస్తూ ఉంటే చిన్న వయసులో స్కిన్ బలంగా తయారవ్వి పెద్ద వయసు అయినాక త్వరగా ఏజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి యుక్త వయసు వచ్చేసాక వాళ్ళు కంపల్సరీ ఫుడ్ హ్యాబిట్స్ రెగ్యులర్గా చూసుకోవాలి. జంక్ ఫుడ్ ఇవి తినడం మూలాన కూడా స్కిన్లో ఎక్కువ డ్యామేజ్ డిపాజిట్ అవుతుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఇదంతా అవి వాళ్ళు త్వరగా ఏజ్ అయినట్లు కనిపిస్తారు. హార్మోనల్ బ్యాలెన్సెస్ రెగ్యులర్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఈ టీనేజ్కి వచ్చేసరికి యాక్ని అవి వచ్చినాక మనం కేర్ తీసుకోకపోతే అవన్నీ గుంటలుగా పడి వాళ్ళు కూడా త్వరగా ఏజ్ అయినట్లు స్కిన్ అంతా లూజ్ అయిపోయి అది కూడా ఎర్లీ ఏజింగ్ లాగా కనిపిస్తుంది. సో యాక్ని అలా రాకుండా చూసుకోవాలి. వస్తే కనుక అవి త్వరగా మచ్చలు పడకుండా తగ్గేలాగా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు పీరియాడిక్గా మీరు కేర్ తీసుకుంటే తగిన సమయానికి మీకు స్కిన్ మంచిగా హెల్తీగా కనిపిస్తుంది. మనం 30s, 20s అప్రోచ్ అయ్యేసరికి మన ఫేస్లో ఏజింగ్ సైన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఫైన్ లైన్స్ ఏజ్ స్పాట్స్ సన్తో వచ్చే డ్యామేజ్, కలర్ తగ్గడం ఇవన్నీ సహజంగా లేట్ 20s నుంచి మనకి బయటికి కనిపిస్తాయి. సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫుడ్ అనేది మంచి హెల్దీ ఫుడ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. రెగ్యులర్గా యాంటీ ఆక్సిడెంట్ బేస్డ్ ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే బెర్రీస్ ఇట్లాంటివి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటట్లు చూసుకుంటే కనుక అవి వెళ్ళి ఆ ఫ్రీ రాడికల్ డ్యామేజ్, ఆ స్కిన్లో ఉండే ఎక్స్పోజర్ మూలాన వచ్చే డ్యామేజ్ని కౌంటర్ యాక్ట్ చేసి స్కిన్ హెల్దీగా ఉండేలాగా చేస్తుంది. వీటితో పాటు రెగ్యులర్గా మినిమల్ ఎక్సర్సైజ్, జిమ్కి వెళ్ళి గంటలు కష్టపడాల్సిన అవసరం లేదు. కనీసం వారంలో 3 నుంచి 4 రోజులు హాఫ్ అన్ అవర్ వరకన్నా ఎక్సర్సైజ్ చేస్తే ఏమైనా టాక్సిన్స్ ఉంటే స్కిన్లో స్వెట్ నుంచి బయటకు వచ్చేస్తాయి. సో ఈ స్కిన్ అంతా ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. ఏ ప్రోడక్ట్స్ వాడినా కూడా మీ స్కిన్కి పడుతున్నాయా లేదా ఫస్ట్ కొన్ని రోజులు టెస్ట్ చేసుకొని వెళ్ళాలి. ఆయిలీ స్కిన్ నుండి డ్రై స్కిన్ ప్రోడక్ట్స్ వాడినా, డ్రై స్కిన్ నుండి ఆయిలీ స్కిన్ ప్రోడక్ట్స్ వాడినా కూడా స్కిన్ డ్యామేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక్కసారి మనకి ఇలా స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటేనే ఆటోమేటిక్గా ఏజింగ్ సైన్స్ ఎర్లీగా వచ్చేస్తాయి. అండ్ మేకప్ ప్రోడక్ట్స్ కంపల్సరీ. మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేకప్ వెళ్ళి కరెక్ట్గా మన స్కిన్ పోర్స్లో కూర్చొని అవి క్లాగ్ చేస్తాయి మేకప్ని. ఆ పోర్స్ అన్నీ క్లోజ్ చేస్తాయి. అప్పుడే ఈవెన్ లుక్ రాగలుగుతుంది మేకప్లో. సో ఈ క్లాగ్ చేసిన పోర్స్ అన్నీ మనం కనుక నైట్ పడుకునే టైంకి వాష్ చేసి ఓపెన్ చేయకపోతే అవి బ్లాక్ అయిపోతే కనుక మళ్ళీ వాటి నుంచి యాక్నే ఎక్సెసివ్ డ్రైనెస్ అయిపోయి డ్రై స్కిన్ ఎక్కువ ఏజ్డ్గా కనిపిస్తుంది. సో ఈ మేకప్ని కరెక్ట్గా తీయడము, పడుకునేటప్పుడు మళ్ళీ స్కిన్కి ఒక నరిషింగ్ క్రీము, మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఇలాంటివి పెట్టుకోవడం మూలాన ఎక్కువ రోజులు మన స్కిన్ యంగ్గా 20sలో ఉన్నట్లు చూసుకోవచ్చు. తర్వాత 30 ఏళ్ళు దాటినప్పటి నుంచి ఇంకా డీపర్ లైన్స్ పడుతూ ఉంటాయి ఫేస్ మీద.
సో మనం ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే ఈ 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ఎప్పటికప్పుడు పీరియాడికల్గా కేర్ తీసుకుంటే కనుక 30-35కి మనము ఎర్లీగా మనము రింకిల్స్ రావడం చూస్తాం. అది నార్మలే, అది ఎర్లీ ఏం కాదు, అది నార్మలే. సో ఈ రింకిల్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇనిషియల్గా కొంచెం ప్లంపింగ్ క్రీమ్స్ ఉంటాయి, హైల్యూరోనిక్ యాసిడ్ క్రీమ్స్ అని. అవి కొంచెం ఫైన్ లైన్స్ని తగ్గిస్తాయి. ఇవి వాడడం మొదలు పెట్టుకోవచ్చు. వీటి తర్వాత బోటాక్స్ అని, ఫిల్లర్స్ అని ఏజ్ రిలేటెడ్గా మీ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ముడతలు అవి తక్కువ చేసి మజిల్స్ని రిలాక్స్ చేసేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. మళ్ళీ ఇంకా ఏజ్ అయ్యే కొద్దీ లోపల ఉన్న ఫ్యాట్ మాస్ అంతా వెళ్ళిపోయి స్కిన్ అంతా కిందకి జారిపోతుంది. ఇలా మనకి ఒక ఎంటీ బ్యాగ్ అయినట్లు ఇలా జారిపోతుంది. ఇలాంటప్పుడు ఫిల్లర్స్ని కానీ లేదా మన బాడీలో ఉన్న ఫ్యాట్ని మళ్ళీ పెట్టేసి ఆ ఎంటీ స్పేస్ని ఫిల్ చేస్తాం. ఫిల్ చేసినప్పుడు అవంతా మళ్ళీ స్కిన్ పైకి లేసి టైట్ లుక్ వస్తుంది. సో ఇవన్నీ ఏజ్ రిలేటెడ్గా ఎప్పటికప్పుడు ఏమేమి స్టెప్ తీసుకోవడం కరెక్ట్ అనేది మీ డాక్టరే ప్రిస్క్రైబ్ చేస్తారు మళ్ళీ. సో డాక్టర్తోని ఎప్పుడు ఫాలోఅప్లో పెట్టుకోండి. ఒక డర్మటాలజిస్ట్ని, ఒక ప్లాస్టిక్ సర్జన్ని ఎప్పుడైనా మీరు టచ్లో ఉంచుకుంటే మీకు ఏ టైంకి ఎలాంటి స్కిన్ కేర్ అవసరం అనేది వాళ్ళు చూస్తారు. ఈ యాక్నే మార్క్స్ ఇవి ఉన్నాయనుకోండి, అవి కరెక్ట్గా మొత్తం మార్క్స్ పడిపోయాక, యాక్టివ్ యాక్నే ఉన్నప్పుడు కాదు, కంప్లీట్గా యాక్నే తగ్గిపోయి మార్క్స్ పడిపోయినాక వాటికి లేజర్స్ ఉంటాయి. ఈ లేజర్స్ ఏం చేస్తాయంటే ఈ యాక్నే స్కార్స్ అన్ని తీసేసి స్కిన్ని టైటన్ చేస్తాయి. సో అప్పుడు కూడా మనకి మంచిగా ఫైన్ లైన్స్, రింకిల్స్ అవన్నీ వెళ్ళిపోయి మంచి యంగ్ లుకింగ్ స్కిన్ వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఎన్ని తీసుకున్నా సరే, ఎన్ని ప్రోటోకాల్స్ ఫాలో అయినా సరే, మీకు నిద్ర లేకపోయినా కానీ, ఓవర్గా స్ట్రెస్ ఉన్నా కానీ మళ్ళీ అవంతా మన ఫేస్ మీదే రిఫ్లెక్ట్ అవుతుంది. కంపల్సరీ ప్రతి మనిషి 8 నుంచి 9 గంటలు ప్రతిరోజు అన్డిస్టర్బ్డ్గా నిద్రపోగలగాలి. అప్పుడే అది మన స్కిన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. బ్యూటీ స్లీప్ అని అంటాం కదా. సో ఆ బ్యూటీ స్లీప్ రాకపోతే కనుక అది కంపల్సరీ ఎర్లీ ఏజింగ్ సైన్స్కే తీసుకొస్తుంది. ప్రతిరోజు రాత్రి మన బాడీలో రిపేర్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఏ రోజైతే మనము సరిగా పడుకోమో ఆర్ లేట్గా పడుకుంటామో, లేట్ అంటే 9:30-10 దాటిన తర్వాత లేటే, ఇలా లేట్గా పడుకుంటామో ఆ రోజుకి మన రిపేర్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వవు. సో కంపల్సరీ ఆ రోజు స్కిన్ డ్యామేజ్ రిపేర్ కాదు, అది పెండింగ్ పడిపోతుంది. సో స్లీప్ని ఎన్నడూ అవాయిడ్ చేయొద్దు. ఒకవేళ ఏదైనా మెడికల్ కండిషన్స్ మూలాన స్లీప్ రాకపోతుంటే ఆ కండిషన్ కరెక్ట్ చేసుకొనిన్న స్లీప్ మీరు ఎక్వైర్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ స్కిన్ రిపేర్ మంచిగా ఉంటుంది. వీటన్నిటితో పాటు కాఫీ కానీ, ఓవర్గా కెఫీన్ కానీ, టీ కానీ, ఆల్కహాల్ కానీ ఓవర్ ద బోర్డ్ వెళ్ళకుండా ఉంటే మళ్ళీ అవన్నీ మన స్కిన్ మీద ఎఫెక్ట్ చూపించకుండా, ఎక్సెసివ్ డ్రైనెస్ కాజ్ చేయకుండా స్కిన్ని హెల్దీగా ఉంచుతాయి. సో ఇన్ని పద్ధతులు రొటీన్గా ఫాలో అయితే మీకు గుడ్ స్కిన్ ఉంటుంది. స్కిన్ అనేది ఒక టార్గెటెడ్గా ఒక్కటే క్రీమ్ తోటో, ఒక్కటే మెడికేషన్ తోటో ఆర్ లేజర్ తోటో అందంగా తయారయ్యేది కాదు. అది దాన్ని చాలా జాగ్రత్తగా చిన్న వయసు నుంచే కాపాడుకుంటూ వస్తే చాలా రోజులు మనం దాని అందాన్ని ఎంజాయ్ చేయొచ్చు.